హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రీ మీడియా. ఈరోజు మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం అండి. కన్నప్ప సినిమా చూడకపోతే కన్నెర్ర చేస్తారు శివుడా, లేదంటే ఈ తాలూకు వ్యాఖ్యలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రొడ్యూసర్స్ మాట్లాడుతున్నారు లేదా మూవీకి సంబంధించిన ఆ టీం మాట్లాడుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజం? నిన్న రఘుబాబు గారు మాట్లాడిన మాటలకి వీళ్ళందరూ ఇన్ని రకాల వేరియేషన్స్ ఇస్తున్నారు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, రఘుబాబు గారు మాట చెబుతా, ఒరే 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 శివుడి సినిమాకి కూడా మీరు ఇలా ట్రోల్ చేస్తున్నారా, నిజంగా శివుడి శాపం తగులుద్దురా మీకు అని అన్నాడు. కరెక్ట్గానే అన్నాడు. అంటే ఆయన బాధ, అది ఆయన ఆవేదన. ట్రోలింగ్ చేస్తారేమో అని. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత, ఒకప్పుడు తెలుసా 3 ఏళ్ల క్రితం అనుకుంటా, నాకు బాగా గుర్తుందా 2 years or 3 years సంథింగ్, ఏఐలో రాముడు సీత ఇలాగే ఉంటారు అని ఒక ఫోటో బాగా వైరల్ అయింది. ఓకే, నిజంగా అలాగే ఉంటాడేమో అన్నట్టు. అంటే 21 years వచ్చినప్పుడు రాముడు ఇలాగ ఉన్నాడు అని ఏఐలో ఒక ఫోటో వైరల్ అయింది. నిజంగా ఇలాగే ఉంటదేమో ఆ రూపం. ఎవరు చూడలేదు కదా, మనకి ఎన్టీఆర్, కాంతారావు, ఏఎన్ఆర్ వీళ్ళే తెలుసు రాముడు కృష్ణుడు అంటే. మిగతా వాళ్ళు తెలియదు. అంటే నిజంగా మొహాలు ఎలా ఉంటాయో తెలియదు. లేదా గుళ్ళల్లో గోపురాలలో చూసే విగ్రహాలు, లేదా పాత మన చిత్రకారులు ఎవరైనా క్యాలెండర్స్ లో గీస్తారు కదా, లేదా బాపు లాంటి వాళ్ళు గీస్తారు కదా, ఆ బొమ్మలే ఇలాగే ఉంటారేమో దేవుళ్ళు అనుకుంటాం. అంతంత కిరీటాలు పెట్టుకొని అవేవో వేసుకొని, ఇంత ఇల్లంతా నగలు వేసుకొని, అంతే, అంతకుమించి తెలియదు, పట్టు వస్త్రాలు వేసుకొని ఉంటారు అనుకుంటాం జస్ట్ బేసికలీ. అలా నిజంగా రాముడు ఉన్నప్పుడు ఏఐ టెక్నాలజీలో ఇలా చూపించడానికి సంతోషం వేసింది ఒక్కసారిగా. ఇప్పుడు అదే రాముడిని ఇప్పుడు ఈ 3 ఏళ్ల తర్వాత ఎంత డెవలప్ అయిందంటే, అదే ఫోటోలు పెట్టామనుకో, ముక్కు ఇట్లుంటే బాగుండు, ఇట్లుంది, మూతి కొంచెం ఇటు వంకలు, కన్నొంకర, కాలొంకర, ముక్కొంకర, మూతొంకర వంకలు పెడుతున్నారు ఏదో ఒక విధంగా. మెడలో అది లేదు, తలలో ఇది లేదు, మూతి మీద ఇది లేదు, ఏవేవో, చేతికి అది కట్టుకోలేదు, ఆ ఉంగరం లేదా బొంగరం లేదు. ఒరే బాబు, నిజంగా ఇప్పుడు కన్నప్ప, ఫర్ ఎగ్జాంపుల్ కన్నప్ప గురించే మాట్లాడుకుందాం. కన్నప్ప టాపిక్ కాబట్టి, కన్నప్ప నీతో ఎంసెట్ చదవలేదు, నీతో పిక్నిక్లు గట్లా తిరగలేదు, నీతో స్టార్ హోటల్స్కి రాలేదు, మీ ఫ్లాట్ నెంబర్ పక్కన కూడా ఉండలేదు, అంతే కదా. చిన్నప్పటి నుంచి నీతో గోళీలు ఆడుకుంటూ పెరగలేదు. ఆయన ఎట్లుంటాడో ఏం చేస్తాడో నీకు తెలియదు. మరి నువ్వు దేంతో పోలుస్తున్నావు? గతంలో ఎవరైతే కన్నప్పని తీశారో వాళ్ళని తెచ్చి ఈ కన్నప్పతో పోల్చి అది లేదు, ఇది లేదు, ఇది లేదు అంటున్నావు. ఆ కన్నప్పను కూడా క్రియేట్ చేసింది ఒక దర్శకుడే, అంతే కదా. ఆ రూపాన్ని క్రియేట్ చేసింది ఒక చిత్రకారుడే. సో నెక్స్ట్ మళ్ళీ నిన్న శివుడు అంటే మెడలో పాము ఉండాలి, ఆ తోలు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఇక్కడ ఇది లేదు, అక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. శివునికి రూపాలు చాలా ఉంటాయి కదండి. ఎన్ని రూపాలు ఉన్నామా? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇప్పుడు అక్కడ వీళ్ళు పోల్చింది ఏంటంటే, మహామహులు ఇక్కడ అదేంటిది ఇలాంటి స్టూడియోలలో కూర్చున్న భక్తులు చెప్పే చాలామంది ఉన్నారు, అపర గాడిదలు. ఎట్లా చెప్పాలంటే, అంటే వాళ్ళని ఏం మాట్లాడాలో కూడా నాకు నోరు రావట్లా. పార్కుల్లో తీశారు సినిమా, పబ్బుల్లో తీశారు సినిమా, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి? దాంట్లో భక్తిభావం లేదు, నీ బొంద లేదు, నీ పిండాకుడు లేదు, నీ స్నార్థం లేదు. బ్యాక్గ్రౌండ్ అడవి బ్యాక్గ్రౌండ్ తోనే కదా తీశారు. అమ్మ, ఏ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాడికి ఎందుకు? ఎవడో వాగాడు నిన్న మొన్న, వాడి పేరేంటో కూడా, వాళ్ళ గురించి మాట్లాడడం కూడా దండగా. కన్నప్ప బ్యాక్గ్రౌండ్ నువ్వు చూసావంటరా? కన్నప్పని చిన్నప్పటి నుంచి నీతో పెరిగాడా? నీకు తెలుసా? లేదా కథ జరిగినప్పుడు వాడు దగ్గర ఉండి చూసావా? నువ్వే నడిపించావా? అసలు మూవీ ఇంకా రిలీజ్ అవ్వలేదు. నీకు భక్తి భావం రాకపోతే అది ప్రాబ్లం నీలో ఉందా, సినిమాలో ఉందా? మూవీ చూసిన తర్వాత కదా చెప్పాలి. ఒకటి బాగా గుర్తుంచుకోండి, అది చూస్తే నాకు భక్తి భావం రావట్లేదు, అది చూస్తే నాకు భక్తి భావం రావట్లేదు, నాకు రావట్లేదు. దాని అర్థం ప్రాబ్లం అందులో లేదు, మనలో ఉందండి, నీలో ఉంది. నీకు కదా ప్రాబ్లము. నీకు ప్రాబ్లం ఉంటే సినిమా మీద వేస్తావేంటి దాన్ని, భక్తి భావం రావట్లేదని? అండ్ మళ్ళీ ఇంకొకటి, ఈ భక్తి చెప్పే వాళ్ళే 2 ఫోటోలు పక్కన పెడతారు, ఇందులో ఇది ఉంది, ఇందులో ఇది లేదు, ఇందులో ఇది ఉంది, ఇందులో ఇది లేదు. మీరు ఏమైనా ఫజిల్ గేమ్ ఆడుతున్నారా? సినిమాలో అది ఇంకా రిలీజ్ కూడా అవ్వాలా. అది న్యూజిలాండ్లో తీసామని వాళ్ళు చెప్తేనేగా నీకు తెలిసి చచ్చింది, అంతే కదా. వాళ్ళు చెప్పకపోతే నువ్వు డైరెక్ట్ థియేటర్లో చూస్తుంటే ఏమనుకునేవాడివి? ఎక్కడో ఈ మధ్య ఎక్కడ తీసారు, ఇది భలే ఉన్నాయి అంటాడు. అప్పుడు
ముందు నేను న్యూజిలాండ్ అని చెప్పినందుకు ఆ న్యూజిలాండ్ లో కన్నప్ప ఎప్పుడు వెళ్ళాడు నీకు చెప్పి వచ్చాడా? ఒరే గాడిదా, భారత ఖండం ఇప్పుడు ఇలా ఒక మ్యాప్ ఉంది, అప్పుడు లేవు మ్యాపులు. ప్రపంచం అంతా ఒకటే. అసలు షూటింగ్ కే కదా వెళ్ళింది, న్యూజిలాండ్ వాళ్ళు ఎక్కడికన్నా చావని, తర్వాత సంగతి. మా భారత ఖండం ఉందా ఇప్పుడు ఇంత పెద్దది? అంతే కదా. అదంతా ఇప్పుడు అంటూ నీకో బౌండరీ ఉంది కానీ ఒకప్పుడు లేవు. కన్నప్ప వాళ్ళు తిరిగిన కాలంలో బౌండరీలు లేవు. అంతే కదా. ఎక్కడ ఏడు ఉందో ఎవడికి తెలీదు. కాకపోతే ఇప్పుడు మన గుళ్ళల్లో స్థల పురాణాలు చదివితే ఇక్కడ అది జరిగిందట, ఇక్కడ ఇది జరిగిందట. శ్రీరాముల వారు వనవాసం చేసినప్పుడు ఇక్కడ ఒక రోజు ఉండెళ్ళారట అని ఒక గుడి ఉంటది, అక్కడికి వెళ్తే చెప్తారు. అక్కడ గుడి వెలుస్తుంది, రాముల గుడి. ఏంటంటే ఈ గుడి గొప్పదనం అంటే రాముల వారు అరణ్యవాసం చేసినప్పుడు అలా 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 తిరిగినప్పుడు ఇక్కడ ఒక రోజు ఉండెళ్ళారండి. మరి ఇప్పుడేంటి ఇంత ఊరు ఉంది ఇక్కడ అంటే అప్పుడు అడుగు ఉందనేగా. అంతే కదా. అరణ్యవాసం చేసా కానీ ఊరూరు వాసం చేయలేదుగా. అవునా కదా. అంతే కదా. ఆ స్థల పురాణాలు విన్నప్పుడైనా కొంచెం పెట్టుకోండి. అప్పుడున్న ప్రపంచం ఇప్పుడు లేదు, అప్పుడున్న అడవిలు ఇప్పుడు లేదు. కన్నప్ప తిరిగిన కాలంలో అడవి అక్కడో చెట్టు అక్కడో చెట్టు అక్కడో చెట్టు ఉండేది. ఇప్పుడు అంతా దట్టమైన అడవి అయిపోయింది. అంతే. ఏళ్ళు పెరిగిపోయాయి, చెట్ల వయసు పెరిగిపోయింది. చెట్లు కొన్ని ఏళ్ల పాటు ఉంటాయి, వందల సంవత్సరాలు ఉంటాయి. అన్ని ప్రపంచం అంతా మారిపోయింది. వీళ్ళు షూటింగ్ చేయాలంటే దీనికంటే అనువైన ప్రదేశం అక్కడ బాగుంది. ఆహ్లాదాన్ని వెతుక్కుండి. ఇప్పుడు ఆ సినిమా చూసినంతసేపు నీకు ఒక భావం రావాలి. అది కలిగించాలంటే ఫస్ట్ మనం ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్లేస్ అలా వెతుక్కుంటూ ఒక దగ్గర ఒక వైబ్రేషన్ వచ్చింది. ఇదైతే బాగుంటుందని వాళ్ళకి అనిపించింది, వాళ్ళు తీసుకున్నారు. నువ్వు కూడా ఆ ఫీలింగ్తో చూడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అక్కడ జరిగింది కూడా వీళ్ళకి ఒక క్లారిటీ ఇస్తా. శివుడికి మెడలో పాము ఉండాలి, ఖచ్చితంగా ఇక్కడ ఆ చందమామ ఉండాలి, నెత్తి మీద గంగ పెట్టాలి, ఇవన్నీ కట్టుకోవాలి. అది ఆ రూపం, ఆ త్రిశూలం ఇలా ఉండాలి అనేది ఏంటంటే నీకు దేవుడు దర్శనం, దైవత్వంగా దర్శనం ఇచ్చినప్పుడు అవన్నీ ఉంటాయి. అలా వాటిని చూపిస్తారు. వాళ్ళకంటూ ఒక ప్రైవేట్ అదేంటిది సమయాలు ఉంటాయి. అన్ని ఒళ్ళంతా నగలు దిగేసుకొని ఉండరు 24 గంటలు. వాళ్ళకంటూ కూడా కొన్ని అదేంటిది ఏకాంత ప్లేసెస్ ఉంటాయి. ఆ టైంలో అవి తీసి ఉండొచ్చు, తప్పేంటి? నువ్వు దీవా పడుకునేటప్పుడు ఒళ్ళంతా నగలు దిగేసుకొని ఇలా పడుకుంటావా? బేసిక్ గా తీస్తావు కదా. దేవుళ్ళు అయితే మాత్రం తీయకూడదా? పూజలు చేసే వాళ్ళైనా ఎప్పుడు మెడలో పావేసుకునే శివుడు ఇలా ఉండాలా? రూల్ ఏమైనా ఉందా? శివుడు వచ్చి చెప్పాడా నేను ఎప్పుడు ఇట్లాగే ఉంటాను, ఇలా లేకపోతే నేను శివుడిని కాదు? ఆయన రూపం అది అని అంటారు కానీ ఇవి ఉండకూడదు, ఇవి ఉంటాయి. దేవుడిని దేవుళ్ళ చూడండి, దైవత్వాన్ని తెచ్చుకోండి, చావండి. ఎందుకు ప్రతి దాంట్లో వంకలైన మనిషి అలా తయారయ్యాడు. ఒకప్పుడు మనిషికి వంకలు పెట్టి ఇప్పుడు దేవుళ్ళకు కూడా వంకలు పెట్టేస్తున్నారు. సరే, ఇప్పుడు వీడికి ఇందులో దైవత్వం కనబడి చావలా. మరి ఈ గాడిదలందరూ వినాయక చవితి అప్పుడు ఏం చేశారు? గల్లీ గల్లీకి బాహుబలి వినాయకుడు ఉంటాడు, పుష్ప తగ్గేదేలే వినాయకుడు ఉంటాడు, అవునా, ఐపీఎల్ వినాయకుడు ఉంటాడు, వినాయకుడు బ్యాట్ పట్టుకొని, ఈగ వినాయకుడు, ఇన్ని వినాయకులు ఉన్నారా? మరి అప్పుడు గొడవ చేయవే? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లాంటి వినాయకుడు లేడు చరిత్రలో, నేను చూడలేదు. బాహుబలి ఇప్పుడు వచ్చింది, వినాయకుడు అప్పుడెప్పుడో ఉన్నాడు, దీనికి ఎలా లింక్ పెడతావు? అట్లా ఎట్లుంటాడని నువ్వు అప్పుడు గొడవ చేయలేదే? వచ్చావు, అక్కడ కూడా వాళ్ళు అన్నదానం చేస్తే పిలిస్తే వెళ్ళావు, మామ అనుకున్నావు, ఒక పూట తినే వచ్చావు. ఇంకా చెప్పాలంటే ఆ హుండీలో 10 రూపాయలు వేసే వచ్చావు నువ్వు. అప్పుడు నీ మనోభావం దెబ్బతినలా, నీకు అసలు ఏమీ అనిపిలా. సినిమా తీస్తే మాత్రం వచ్చేస్తారు అందరూ కట్టగట్టుకొని. ఆ సినిమా ఎలా ఉందో ఇంకా చూడని కూడా లేదు కదా. చూడలా కనీసం. నీకు వినాయకుడిది నీ ఇంట్లో, నీ గల్లీలో, నీ పక్క వీధిలో, నీ ఎదురింట్లో, నీ అపార్ట్మెంట్ కిందో కనిపిస్తాయి. విచిత్రమైన రూపాలు ఉంటాయి. మరి అవన్నీ నువ్వు యాక్సెప్ట్ చేస్తా, భలే ఉంది అంటావు. అప్పుడు ఆ దేవుడు అయితే నీకు ఎలా ఉంటే భలే ఉంటాడు. ఇంకో దేవుడి మీద ఎవడైనా సినిమా తీస్తే మాత్రం అసలు అట్లా ఉండకూడదు, అంతే రూలు. ఇప్పుడు అదే నువ్వు వినాయకుడి మీదే సినిమాది, వీడు ఒక రూపం ఇస్తాడు నీకు ఇట్లనే ఉండాలని. నువ్వు ఏ చిన్న మిస్టేక్ చేసినా యాక్సెప్ట్ చేయడు వీడు. దైవత్వం లేదంటాడు. నీ బొందా లేదు, నీ పిండాకుడు లేదు, దైవత్వం. నీ కళ్ళతో నీకు చూసినప్పుడు నీకు దైవత్వం లేకపోతే నీలో మనిషితనం లేదు. అందుకు నీకు అందులో ఫస్ట్ దైవత్వం కనబడట్లా. నీకు దైవత్వమో దయ్యంతత్వమో కనబడాలంటే ఫస్ట్ నీలో మనిషితత్వం అనేది ఒకటి ఏడవాలా, యాక్సెప్ట్ చేయగలగాలి ఫస్ట్ చోట. ఫస్ట్ మనలో మనిషితత్వం ఉంటే నీకు అవతలది దైవతత్వమో దయ్యం తత్వమో ఇంకే తత్వమో కనిపిస్తుంది. అంతే. మనలో ఫస్ట్ మనిషితత్వం ఉంటే నీకు అది ఏమీ అనిపించట్లేదంటే ఫస్ట్ నీలో మనిషితత్వం పూర్తిగా పోయిందని అర్థం. ఆ మనిషితత్వాన్ని నింపుకున్న తర్వాత కూడా నీకు అది కనబడట్లేదంటే అప్పుడు చూద్దాం మిగతా సంగతి తర్వాత.
వాడు ఎవడో కూర్చొని అదేంటి సినిమా పార్కుల్లో తీశాడంట. వాడి బొంద. పార్కులు కాదమ్మ, ఒకప్పుడు పర్ణశాలలు, ఇప్పుడు పార్కులు. అది నిజమే. తెలుసా? ఇప్పుడు పూల మొక్కలు కావాలంటే ఇళ్లలో కనబడట్లా, పార్కులకు వెళ్తే కనబడుతుంది. భలే ఉంటే ఏ రోజు ఎంత బాగా పూసిందో అని. ఒకప్పుడు పర్ణశాలలమ్మ, ఇళ్లలోనే ఉండేవి అవన్నీ. ఒకప్పుడు అడవులు కూడా ఇప్పుడు పార్కులుగా చేస్తున్నారు. చక్కగా ఉయ్యాల కావాలంటే పార్కే పోయి రావాల్సిన అవసరంలా అంతే. చక్కగా చెట్టుకు కట్టుకొని ఊగేవాళ్ళు ఒకప్పుడు. ఈ గాడిదలకి ఏం తెలుసు పార్కుల్లో సినిమా తీశారనడానికి? పార్కుల్లో సినిమా తీశారంటారా? ఇప్పుడు అది పార్క్ అయిపోయింది. పర్ణశాలది, పార్క్ కాదు. పెట్టుకున్న నువ్వు చెప్పాలనుకుంటే చెప్తున్నా. వాడు అంటే ఈ సినిమా అలా తీయలేదులే. బేసికల్లీ ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఏదో అనుకొని అక్కడికి వెళ్ళారు. శివలింగంలో నాకు శివత్వం కనబడట్లేదు. ఒరే నీకు కనబడట్లేదు ఏంట్రా? నీకెందుకు కనబడాలి? నీకు కనబడడం కోసం తీశారా సినిమా? ఆయనకు కనబడింది, నువ్వెవడివి? ఆయన భక్తి అయింది, నీ భక్తి నీది, అంతే. ఫస్ట్ చూడు, ఒక్కో భక్తుడు ఒక్కోలా చూస్తాడు. శివుడినో దేవుడినో ఏ దేవుడినైనా సరే అది వాళ్ళ ఇష్టం. అది నీకెందుకు కనబడాలా? నువ్వెవడు చూడడానికి? మళ్ళీ నువ్వే దద్దమ్మవి, నిన్ను ఫాలో అయ్యేటోళ్ళు ఇంకెట్లుంటారో వాళ్ళందరికీ చెబుతావు ఇది ఇట్లుంది అట్లుంది అని. ఇలా ఉంది పరిస్థితి. సరే వాట్ ఎవర్. కన్నప్ప సినిమాని ఇప్పుడు వీళ్ళు కూడా శాపాలు పెట్టలా. ఇప్పుడు శాపాలు అంటే ఏంటి? మా సినిమా చూడకపోతే నువ్వు సర్వనాశం. ఏది మనకి ఫోటోలు వస్తాయి వాట్సాప్లలో, ఇది 10 మందికి షేర్ చేయండి లేకపోతే నీ తల 1000 ముక్కలైద్దంటే ఖచ్చితంగా చేస్తాం. ఆ భయానికో అమ్మో ఏదో అయిపోద్దేమో, ఇవాళ నిజంగా ఏదన్నా అది నేను షేర్ చేయనందుకేనేమో, అయ్యో అలాంటివి అనిపిస్తాయి. అట్లా వీళ్ళు ఏమన్నా అన్నాడా? రఘుబాబు వచ్చి నువ్వు కన్నప్ప 3 చూపించండి లేదా మీరు చూడండి, మొదటాడు చూడండి, చూడకపోతే మీ తల 1000 వక్కలవుద్ది ఏమనలా. ఒరే గాడిదల్లారా, దేవుడిని ఎందుకు ట్రోల్ చేస్తారని అన్నందుకు. దేవుళ్ళని ట్రోల్ చేస్తే మట్టి కొట్టుకుపోతారు. ఇప్పుడు మామూలుగా అంటారు, ఇప్పుడు నువ్వు గుళ్ళో చెప్పులు వేసుకొని వెళ్తేవాడు ఏ చెప్పులు వేసుకొచ్చాడు పాపం, అదే తప్పు అయిపోతుంది ఇలా ఇట్లా అంటావు. ఇప్పుడు దేవుడి విగ్రహం మీద కూర్చొని అన్నం తిన్నామనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఏమంటారు? మట్టి కొట్టుకుపోతామంటారు. అది శాపం కాదు, అంటే అలా చేయకూడదు అని నీకు పెట్టే ఒక టైప్ ఆఫ్ భయం. అలా చెబితే ఇంకోసారి ఆ తప్పు నువ్వు చేయవని. అంతేగాని నువ్వు మట్టి కొట్టుకుపోవాలని వాళ్ళు కోరుకోవట్లా. ఏ పెద్దవాళ్ళైనా సరే అది ఎందుకంట చెప్తారు అంటే, అది మహాపాపమమ్మ అలా చేయకూడదు అంటే నువ్వు వినవు అంటావు. నీకేదో అయ్యిద్ది అని చెబితే నువ్వు వింటావు కనీసం భయానికి. అంతేగాని నీకేదో అవ్వాలని వాళ్ళు కోరుకోరు. నువ్వు నెక్స్ట్ టైం మళ్ళీ అదే శివలింగం ఇలా ఉంది కదా చక్కగా సోఫా అలా ఉందని కూర్చొని ప్రసాదం తినేస్తావు దానిపైన. తెలియక చాలా మంది ఉంటారు. అప్పుడు తెలియక చేసిన దాన్ని కూడా వాళ్ళు కూడా ఏమనరు. లేలే అట్లా అంటారు. కొంతమంది గుళ్ళ మీద కూర్చుంటారు, చెప్పులు వేసుకొని లోపలికి వెళ్తా ఉంటారు. తెలియక చేసే పనులు. ఆ దేవుడు విగ్రహాలు, ఇప్పుడు చెట్టు దగ్గర దేవుడు విగ్రహం ఉంటుంది, ఇక్కడే కూర్చొని పాన్ పరాకులు నములుతూ ఉంటారు. అడ్డమైన చెత్త చేసే వాళ్ళు చాలా మంది ఓ బోల్డ్ మంది. అప్పుడు వాళ్ళని ఓడి వీకలేము, నీకు హక్కు లేదు ఎదుటి కొట్టడానికి. ఒక భయం, ఒరే బాబు అలా చేస్తే వచ్చే జన్మలో నువ్వు కుక్కవై పుడతావు అంటే అమ్మో బాబా ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళంటాడు. అంతేగాని వచ్చే జన్మలో నువ్వు కుక్క అవ్వాలని వాడికి కోరిక ఉండదు. నిజంగా అలా చేస్తే కుక్కవై కూడా పుట్టవు, అదే ఉండదు. ఆ భయం అంతే. ఆ తప్పు నువ్వు నీ చేత ఆ తప్పు చేయించకూడదు అనేది దాని తత్వం, ఆ పదం యొక్క మీనింగ్ అది. అంతేగాని వాళ్ళ కోరిక కాదు, అలా జరుగుద్దని కూడా కాదు. ఇప్పుడు 2 సార్లు తలలు గుద్దుకుంటే కొమ్ములు వస్తాయి అన్నట్టు అవి చిన్నప్పుడు ఆడుకునే అట్లా అవి వేరు, సరదాగా ఉంటాయి. ఆ సరదాలకు పోయి మనం ఏం చేస్తున్నా అంటే దేవుడి విగ్రహాలు ఉన్నప్పుడు, అంటే దేవుడు అంటేనే ఆ పదానికి ఇప్పుడు నీకు ఎందుకు గుడికి వెళ్ళి అది వేరు విలువ. ఇప్పుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకో, దేవుడా నా పాపాలని కడిగి భయం. దేవుడు అనేది ఒక భయం మనిషికి దేవుడు అనేదే ఒక భయం. ఏదున్నా దేవుడు చూసుకుంటాడరా నీకు ఒక రోజు అంటాడు. మంచి చెడులని ఒక అమ్మో నేను విన్నేదో అన్నాను, నాకు కూడా రేపు దేవుడు ఏదో చేసుకుంటాడంట, నిజంగా ఏదైనా చేస్తాడంట, ఎందుకంటే మంచి సారీరా ఇంకెప్పుడు నేను అలా చేయను. నువ్వు మారుతున్నావు కదా, నీలో మార్పు రావడం కోసం నీకు ఒక భయం క్రియేట్ చేయకపోతే మనిషి అనేవాడు విచ్చలవిడిగా తయారవుతాడు. భయం ఉంటేనే మనిషి విచ్చలవిడిగా ఉన్నాడు, ఏ భయం లేకపోతే ఇంకెలా తయారవుతాడు? అందుకు దేవుడు అనే ఒక భయాన్ని నీకు పెడతారు అంతే. ఆ దేవుడికి కొన్ని రూపాలు ఇట్లాగే ఉండాలని కొంతమంది గాడిదలు, అది అట్లా లేకపోతే అసలు అందులో దైవత్వం లేదంటారు. విచిత్రంగా ఉన్నారు జనాలు. బట్ కన్నప్పలో మాత్రం సినిమా వచ్చేంత వరకు ఎలాంటి వంకలు పెట్టకుండా చూడండి. ముందు అది రిలీజ్ అవ్వనివ్వు, ఆ తర్వాత నీ ఇష్టం ఏమన్నా మాట్లాడు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, ఇట్స్ ఓకే.
రాకముందే ఎందుకు వంకలు? థ్యాంక్ యూ సో మచ్ అండి.